నడిగడ్డ ప్రాంతం అంటే నడిగడ్డ ప్రాంతంలో మీరు బీసీలో రాజ్యాధికారం రావాలి, బీసీలు ఏలాలి, ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళే ఈ నడిగడ్డను ఏలుతున్నారని చెప్పి మీరు గతంలో 3,000 ఓటు బ్యాంకు నుంచి 15,000 ఓటు బ్యాంకు డబ్బులు ఖర్చు పెట్టకుండా స్వచ్ఛందంగా మీ మాటలతో వాళ్ళని చైతన్యపరిచి ఆ ఓటు బ్యాంక్ సాధించారు. కానీ మీరు అనుకున్న లక్ష్యాన్ని అయితే మొన్నటి ఎన్నికల్లో చేరుకోలేదు. దానికి సంబంధించి మరి గద్వాల నడిగడ్డ ప్రాంత ప్రజలు కానివ్వండి, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది ఏం చెప్తారంటే గొంగళ రంజిత్ కుమార్ అమ్ముడు పోయాడు డబ్బులకి, కాబట్టే అనుకున్న లక్ష్యం నెరవేర్చలేదు, ఎవరొచ్చినా కూడా బీసీల పరిస్థితి ఇదే రకంగా ఉంటుంది అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇందులో నిజంగా ఎంతవరకు వాస్తవం ఉంది అంటే మీరేం చెప్తారు? అసలు ఒక గట్టి ఆశయము, ఒక గట్టి లక్ష్యము పెట్టుకొని ఆ లక్ష్యం వైపుగా పోతున్నటువంటి క్రమం లోపల అనేక ఆరోపణలు వస్తాయి, అనేక రకాల అవమానాలు వస్తాయి, అనేక రకాలుగా ఎవరైతే మా నుంచి రాజ్యాధికారాన్ని ఈ కింది వర్గాలు గుంజుకుంటున్నాయి అనేటువంటి సందర్భంలో వారి యొక్క ప్రలోభాలకి లొంగి కొంతమంది మనవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి ప్రచారం చేస్తూ మళ్ళీ వీళ్ళని రాజ్యాధికారం వైపుగా దూరంగా నెట్టేయాలని కొన్ని రకాల కుట్రలు చేస్తున్నమాట వాస్తవం. మొదటి నుంచి మీకు తెలుసు, మొదటి నుంచి ఈ ప్రాంతంలో 2018 కంటే మునుపు నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, రాష్ట్రం కోసం కొట్లాడి గద్వాల నియోజకవర్గం వచ్చిన తర్వాత ఈ జిల్లా సాధనలో ముందున్నాం. తర్వాత ఈ ప్రాంతంలో 2018లో కాంటెస్ట్ పోటీ చేసి ఇక్కడ ఉన్నటువంటి పాలనకు ఇక్కడ గత పాలకులు చేస్తున్నటువంటి వైఫల్యాలను ఎత్తి చూపుతూనే ఇక్కడ బీసీలు అంటే ముఖ్యంగా బహుజన రాజ్యాధికారం రావాలా, ఎస్సీ బీసీ మైనార్టీల వర్గాలు మనం అధికారంలోకి రావాలా, మన ఓట్లు మనం వేసుకోవాలని చెప్పేసి 2018లో తిరిగినాం. 2018 నుంచి కూడా నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఏర్పాటు చేసి ప్రాంతంలో రైతుల సమస్యల గురించి ఏమి, ఓటు చైతన్య యాత్ర ఏమి, పల్లె నిద్రలేమి, ఊరూర పాదయాత్ర అయితేనేమి, అనేక సమస్యల పట్ల, అనేక రైతుల సమస్య పట్ల కావచ్చు, ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల కావచ్చు, అనేక సమస్యలు పోరాడుతూ కొట్లాడుతూ వస్తున్నటువంటి క్రమం లోపల మొన్న జరిగినటువంటి ఎన్నికల లోపల ఖచ్చితంగా రంజిత్ కుమార్కి ఒక ప్రధాన పార్టీ ఏదైనా కానీ టికెట్ ఇస్తే గెలుస్తాడు అనుకున్నటువంటి తరుణం లోపల ఏ సీడ్ మాఫియాకైతే మేము వ్యతిరేకంగా కొట్లాడినామో అదే సీడ్ మాఫియా ఎట్లయినా కూడా వీళ్ళకి అధికారం పోతే రంజిత్ కుమార్ అనే వ్యక్తి కనుక ఒకవేళ పార్టీ ఏదైనా పార్టీ ప్రధాన పార్టీ టికెట్ ఇస్తే కనుక ఒకవేళ ఈయన పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తాడు. కాబట్టి వీళ్ళ కమ్యూనిటీ నుంచే అంటే ఈ ప్రాంతం నుంచి కానీ ఈ ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తులు, ఈ ప్రాంతం పైన అవగాహన లేని వ్యక్తులు, గతంలో ఒక పదవిలో ఉంటూ కూడా ఆ పదవి ద్వారా ఏ న్యాయం చేయని వ్యక్తులు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి వీళ్ళే డబ్బులు ఇచ్చి ఫండింగ్ ఇచ్చి పార్టీ టికెట్ కొని ఎట్టి పరిస్థితుల్లో రంజిత్ ఒకవైపు ఈమె ఒక వైపు కూడా నిలబడేటట్లు చేసి ఈ మళ్ళీ కూడా వాళ్ళే గెలిచేటట్లని వాళ్ళు అనేక రకాల కుట్రలు చేసినారు. మేము ఏ సీడి మాఫియానైతే ఎందుకోసం అంటే ఇప్పుడు ఎవరైతే మేము నాకు ఒక ఆడబిడ్డకు బీసీ బిడ్డకు టికెట్ వచ్చింది మీరు రాలేదని ఎవరైతే అంటున్నారో ఆమె ఒక పావుగా వాళ్ళ చేతిలో వాడబడింది. ఓకే, మేము మొదటి నుంచి చెప్తున్నాం, నీ భుజం మీద తుపాకి పెట్టి మమ్మల్ని కాల్చాలనే ప్రయత్నం చేస్తున్నారు, మీరు అర్థం చేసుకోండి, వాళ్ళు మీ గెలుపు కోసం కూడా పనిచేయరని చెప్తున్నాను. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ సీడి మాఫియాతో మిమ్మల్ని నడిపిస్తున్నదో ఊరూర తిరిగి సీడి మాఫియా గురించి చెప్తూ రైతుల భూములు గుంజుకున్నారు, మన పిల్లల చదువులు ఆగిపోవడానికి కారకులైనారు, మన బతుకులు ఆగం కావడానికి కారకులైనారు, అట్లాంటి వాళ్ళని మీరు ఎంట పెట్టుకొని మీరు ప్రజల్లోకి వెళ్తే నేను మళ్ళీ వాళ్ళెంట వెళ్ళి ఏ సీడ్ మాఫియా అయితే మనం వీళ్ళు మోసాలు చేస్తున్నారో కుట్రలు చేస్తున్నారో ప్రజలకు చెప్పినానో అదే మైకు పట్టుకొని మళ్ళీ వాళ్ళని పొగుడుకుంటా నేను గ్రామాలలోకి వెళ్ళలేని పరిస్థితి. నేను ఒకటే చెప్పినా, నేను ఒకటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2018 నుంచి నేను పార్టీలు టికెట్లు ఇస్తేనే నిలబడతలేను. పార్టీలు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజలందరినీ చైతన్యం చేస్తూ విద్య సమస్యల గురించి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వైద్య సమస్యల గురించి కావచ్చు, రైతుల సమస్యల గురించి కావచ్చు, ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యవంతులు చేస్తూ మేము పోతున్నటువంటి క్రమం లోపల ఇట్లాంటి వ్యక్తికి అంటే మేము చెప్పినట్లు వినే వ్యక్తి కాదు, ఎక్కువ చైతన్యవంతుడు చదువుకున్నటువంటి వ్యక్తి, ఇట్లాంటి వ్యక్తి వస్తే మా ఆగడాలు సాగవని చెప్పేసి వాళ్ళు కుట్ర పనినారు తప్ప ఈ మాట ఎందుకోసం అంటే తిరిగి అదే వర్గాలు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నేను ఏమంటున్నానంటే బీసీలైనా ఇంకా కింది వర్గాలైనా ఏ కులమైనా ప్రజలకు మేలు చేయగలిగినటువంటి నాయకత్వం వస్తే, చిత్తశుద్ధి గల నాయకత్వం వస్తే మేము ఏకమవుతామని చెప్పినాం. అసలు మీరు ఎవరైతే బీసీలకు రాజ్యాధికారం రాకూడదని కుట్ర బన్నుతారో వాళ్ళ చేతిలో మీరు పావులుగా మారినారనేది బయటికి బట్టబయలుగా కనిపిస్తూ ఉన్నది. మీరు మొత్తం డబ్బు ఇచ్చింది ఎవరు అనేది గద్వాల నియోజకవర్గ ప్రజలకు తెలుసు. మొత్తం డబ్బులు ఇచ్చి వాళ్ళు ఎవరు నడిపిస్తున్నారు అనేది తెలుసు. ఏ సీడి మాఫియా అయితే ఈ ప్రాంతంలో రైతులని వాళ్ళ చేతుల్లో కబంధ హస్తాలుగా మొత్తం ఈ రైతులు వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకున్నారో వాళ్ళ నుంచి ఇడిపియాలని మేము ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు మేము బీసీలమని చెప్తూ మళ్ళీ అదే వర్గం చేతిలో మేము ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు నేను ఎట్లా ఏకంగా గమ్మంటారు? ఒకటి నేను ఎట్లా ఏకంగా 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో సమస్యల గురించి కొట్లాడుతున్నప్పుడు రాని బీసీలు
ఎవరైతే మేము బీసీలు వాళ్ళు రాలేదు అనేటోళ్ళకి సమాధానం చెప్తా ఉన్నాను. నేను నా ఆఫీస్ పైన రైతుల గురించి కొట్లాడితే ఒక అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి బీసీల భూములు గుంజుకోవాలని, ఒక బోయ కులానికి సంబంధించినటువంటి రైతు భూములు గుంజుకోవాలని చూస్తే మా కార్యకర్తలు పోయి ఇది తప్పు అని చెప్పిన తప్పుకి వాళ్ళపైన దాడులు చేస్తే, మా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి మా ఇంటి పైన దాడులు చేసి ఆఫీస్ పైన దాడులు చేస్తే ఆ రోజు ఏ బీసీ నాయకుడు స్పందించలేదు. మీకు ఎన్నికలు వచ్చిన రోజు, మీకు టికెట్ వచ్చిన రోజు మాత్రమే మీరు బీసీ అనేటువంటి పదం పాడుతున్నారు తప్ప గొంగల రంజిత్ కుమార్ అనే వ్యక్తి నడిగడ్డ హక్కుల పోరాట సమితి అనే సంస్థ మొదటి నుంచి ఇక్కడ వాదం మీద నిలబడింది, సమస్యల మీద కొట్లాడుతుంది, ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నది. మీరు ఎవరి చేతుల్లో పావుగా మారి మమ్మల్ని కలవాలని చెప్తే మాత్రము ఎవరైతే బీసీలను చెప్తూ లేని ప్రేమ ఒలకబోస్తూ తిరిగి బీసీల నాయకత్వాన్ని అనగదొక్కడానికి వస్తున్నారో వారి పట్ల కూడా అంతే వ్యతిరేకంగా ఉంటామని మీకు కూడా గతంలో అనేక సార్లు ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగిందన్న.